ప్రభు పక్షాన వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని స్తోత్రం. గడిచిన నెలంతా కూడా దేవుడు మనల్ని మన కుటుంబాన్ని కాచి కాపాడి మరి నూతన మాసంలో ప్రవేశించడానికి దేవుడు కృప చూపించున్నాడు. మనంత మాత్రమే కాదు, మరి దేవుని యొక్క కృపచేత మనల్ని మన కుటుంబాన్ని దేవుడు సంరక్షించి మరి కాచి కాపాడి ఆయన సన్నిధిలో సంతోషించే గొప్ప ధన్యత దేవుడు మన అనుగ్రహించి. దేవుని స్తోత్రం. గట్టిగా చెప్పట్లా. దేవుని స్తోత్రం. దేవుని స్తోత్రం. ఐ రియలీ అప్రిషియేట్ యూ ఆల్ ఆఫ్ యూ. మీ అందరిని కూడా అభినందిస్తున్నాను. ఎందుకంటే బయట తీవ్రమైన ఎండలు, చాలా వేడిగాలులు అయినా కూడా మీరు మరి దేవుని ప్రేమించి, దేవుని సన్నిధిని ప్రేమించి మరి వచ్చిన మీ అందరికి కూడా మరి ప్రభు పక్షాన వందనాలు తెలియజేస్తూ దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని బహుగా దీవించును గాక. ఆమేన్. గడిచిన కొన్ని వారాలుగా మనం అందరం కూడా ఆత్మీయమైన క్రమశిక్షణ అనే అంశంతో వాక్యాన్ని మనం ధ్యానం చేస్తున్నాం. ఐ హోప్ ఆ సిరీస్లో అనేకమైన మరి ఆత్మీయమైన సత్యాన్ని మనం నేర్చుకున్నాం. ఆత్మీయమైన సత్యముల ద్వారా మన ఆత్మీయ జీవితాన్ని సరిచేసుకోవడానికి, మన ఆత్మీయ జీవితాన్ని బలపరచుకోవడానికి దేవుడు చక్కని అవకాశాన్ని మనకు అనుగ్రహించాడు. మరలా మన జీవితాన్ని ఏ విధంగా ఆత్మీయంగా సరిదిద్దుకుని ఏ విధంగా మన ఆత్మీయ జీవితంలో మరి ఇంకా బలముగా ముందుకు వెళ్ళాలో, ఏ విధంగా దేవుని కొరకు మనము సాక్షిగా లోకంలో జీవించాలో దేవుని వాక్యం ద్వారా ఎన్నో పాఠాలు మనము నేర్చుకున్నాం. ప్రార్థన ద్వారా ఆత్మీయమైన క్రమశిక్షణ ఏ విధంగా కలిగి ఉండాలి, వాక్యం ద్వారా ఆత్మీయమైన క్రమశిక్షణ ఏ విధంగా మనం కలిగి ఉండాలి, ఉపవాసం ద్వారా ఆత్మీయమైన క్రమశిక్షణ ఏ విధంగా కలిగి ఉండాలి, నేర్చుకున్నట్టు ద్వారా ఏ విధంగా ఆత్మీయమైన క్రమశిక్షణ మనము కలిగి ఉండాలి. గడిచిన వారం మనం చూసాం మరి ఆత్మీయమైన క్రమశిక్షణలో భాగముగా పరిచర్య అనేది కూడా ఒక ముఖ్యమైనది. విశ్వాస జీవితంలో దేవుని కొరకు పరిచర్య చేయడం. ఈ లోకంలో మన కొరకు మనం పరిచర్య చేసుకుంటాం, సర్వ్ చేసుకుంటాం, మన కుటుంబాన్ని సర్వ్ చేస్తాం. ఈ లోకంలో స్నేహితుల కొరకు మనం సర్వ్ చేస్తుంటాం. బట్ ద వెరీ ఇంపార్టెంట్ థింగ్ అవర్ క్రియేటర్ గాడ్, మనం సృష్టించిన దేవుని కొరకు పరిచర్య ఏ విధంగా చేయాలి, ఎలా చేయాలి, ఏ విధంగా ఉండాలో గడిచిన వారం మనం చూసినాం. ఐ థింక్ టుడే ఈజ్ ద కల్మినేషన్ ఆఫ్ ద స్పిరిచువల్ డిసిప్లిన్ అనే అంశంలో చివరి థీమ్కి మనం వచ్చినాము. ఆ థీమ్ ఇది చాలా ముఖ్యమైనది. ఈ యొక్క సిరీస్లో ఇది చివరి మరి శర్మన అయి ఉన్నదని నేను భావిస్తున్నాను. పరిచర్యలో మరి దేవుని యొక్క మరి బిడ్డలుగా ఉంటున్న మనందరం కూడా గడిచిన వారంలో మనం చూసిన ఆ థీమ్స్ అన్నీ కూడా వాక్యం ద్వారా, ప్రార్థన ద్వారా, ఉపవాసం ద్వారా, నేర్చుకున్నట్టు ద్వారా, ఆరాధన ద్వారా, సమయాన్ని సద్వినియోగపరచుకోవడం ద్వారా ఏ విధంగా అయితే ఆత్మీయమైన క్రమశిక్షణ మనం ముందుకు వెళుతున్నామో, వీటన్నిటితో పాటు చివరిది అతి ముఖ్యమైనది సువార్త, ఎవాంజలైజేషన్. సువార్త ప్రకటన చేయుట. సువార్త ప్రకటన చేయుట అనే విషయానికి వచ్చేసరికి చాలామంది ఐ మస్ట్ బి క్వాలిఫైడ్, నేను క్వాలిఫైడ్ అయి ఉండాలి, పాస్టర్ గారు లాగా నేను థియలాజికల్ ట్రైనింగ్ అయి ఒక 4 సంవత్సరాలు చదువుకొని వచ్చి దేవుని సేవకు రావడం అని మనం అనుకోవచ్చు. బట్ ఇట్ ఈస్ నాట్ లైక్ దట్. సువార్త అనేది ఒకవేళ ఆ రోజు ప్రభువైన యేసుక్రీస్తు తన శిష్యులకి ఆయన లాస్ట్ కమిషన్ ఆయన ఇచ్చేరు ఉన్నాడు, అపోస్తులకు. ఒకవేళ అదే అని మనం అనుకుంటున్నామేమో, అది కానీ కాదు. సువార్త మనందరి మీద ఉన్న బాధ్యత. సువార్తను ప్రకటన చేయడం అనేది మనందరి మీద ఉన్న బాధ్యత. దానికి మనకు కొన్ని మెథడాలజీ ఏమీ అవసరం లేదు, ప్రత్యేకమైన పద్ధతులు మనకేమీ కూడా అవసరం లేదు, దాని ప్రత్యేకంగా స్కిల్స్ కూడా మనకి అవసరము లేనే లేదు. సువార్తను ప్రకటన చేయడానికి దేవుడు మనల్ని ఏ విధంగా రక్షించుకున్నాడో, దేవుడు ఏ విధంగా మనల్ని ఈ లోకంలో పాపం నుంచి విడుదల చేశాడో వాటి గురించి చెప్పడానికి మనం ఏమి కూడా తర్ఫీదు పొందవలసిన అవసరం లేనే లేదు. అయితే ప్రభువైన యేసుక్రీస్తు మాదిరి మనం అన్ని విషయాల్లో కూడా హీ ఈజ్ అవర్ మోడల్. ప్రభువైన యేసుక్రీస్తు మాదిరి మనం చూసినప్పుడు ప్రభువైన యేసుక్రీస్తుని లోకానికి తన తండ్రి లోకానికి పంపించాడు. దేవుని వాక్యం చూసినప్పుడు లోకా సువార్త 4వ అధ్యాయము 43వ వచనం చూసినప్పుడు, ఆయన నేను ఇతర పట్టణములలోనూ
దేవుని రాజ్య సువార్తను ప్రకటింపవలెను. ఇందు నిమిత్తమే నేను పంపబడుతునని వారితో చెప్పాను. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకానికి తండ్రి ఆయన ఈ లోకాన్ని మన అందరి కొరకు ఆయన పంపించున్నాడు. ఆయన రాజ్య సువార్తను ప్రకటించడానికి ప్రభువైన యేసుక్రీస్తుని ఇక్కడికి ఆయన పంపించున్నాడనే మాటను ఇక్కడ ఆయన స్పష్టంగా ఆయన మరొకసారి ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. అదేవిధంగా ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకంలో ఉన్న సర్వజనులను చూసినప్పుడు వారి ఎలా కనికరపడ్డాడంట. హి వాజ్ షోయింగ్ కంపాషన్ టువర్డ్స్ దెమ్. వారి ఎలా కనికరపడి ఆయన దగ్గరకు వస్తున్నప్పుడు అనేక మంది ఆతృతకు వచ్చేవారంట. అనేక మంది భారములతో, అనేక మంది కష్టములతో, అనేక మంది ఇబ్బందులతో ఉన్నవారు అనేక మంది ఆయన యొద్దకు వచ్చినప్పుడు వారికి కాపరు లేని గొర్రెలుగా వారు కనబడి ఉన్నారంట. కాపరు లేని గొర్రెలు అంటే వారు నడిపించే ఒక కాపరి వారి లేని స్థితిలో ఉన్న వారిని వారి కనికరపడి ఆయన మరి పరిచయం చేసినట్టుగా లేకపోతే సువార్త చెప్పినట్టుగా మనం చూస్తున్నాం. మరి మత్తయి సువార్త 9వ అధ్యాయము 36వ వచనం చూసినట్లయితే, మత్తయి సువార్త 9వ అధ్యాయము, ఆయన సమూహములను చూచి వారు కాపరి లేని గొర్రెల వలె విసిగి చెదరి ఉన్నందున వారి మీద కనికర పడెను. కోత విస్తారమే కానీ పనివారు కొద్దిగా ఉన్నారు. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు కనికరముతో ఈ లోకంలో ఉన్న వారందరికీ కూడా వారు కాపరు లేని గొర్రెలుగా ఉన్నారని చెప్పి మరి ఒక సందర్భంలో కూడా మనం చూస్తాం కదా. వారు కాపరు లేని గొర్రెలుగా ఉన్నారని వారు ఎలా కనికరపడిను అనే మాట మనం చూస్తున్నాము. వారికి అనేకమైన విషయాలు బోధించినప్పుడు వారు ఎంతో ఆసక్తిగా విన్నట్టుగా కూడా మనం వాక్య సందర్భంలో మనం చూస్తున్నాం. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు మన మాదిరిగా కనబడుతున్నాం. ఎందుకంటే తండ్రి ఆయనను ఈ లోకానికి పంపించాడు మరి పరలోక రాజ్య సువార్తను ప్రకటించడానికి. రెండోదిగా ఈ లోకంలో ఉన్న వారందరి ఆయన కనికరాన్ని చూపించాడు. ఎందుకంటే ఈ లోకంలో ఉన్న వారందరూ కూడా చెదరిపోయిన వారుగా ఉన్నారు, నలిగిపోయిన వారుగా ఉన్నారు. అటువంటి వారిని ఆయన వారి కనికరాన్ని చూపించి ఆయన సువార్తను ప్రకటించినట్టుగా మనం చూస్తున్నాం. అదేవిధంగా ప్రభువైన యేసుక్రీస్తు 3.5 సంవత్సరాలు ఆయన పరిచయం చేసిన తర్వాత ఆయన తన శిష్యులతో ఆయన ఇచ్చిన లాస్ట్ కమిషన్ అతి ముఖ్యమైనది చూసినట్లయితే మరి దాని ముందుగానే మనం చూసినట్లయితే ప్రభువైన యేసుక్రీస్తు యోహాను సువార్త 20వ అధ్యాయము 21-22 కూడా చెప్తున్నాడు ఆయన తన శిష్యులతో. అప్పుడు యేసు మరలా మీకు సమాధానం కలుగును గాక, తండ్రి నన్ను పంపిన ప్రకారము నేను మిమ్మల్ని పంపించాను. అంటే లాస్ట్ కమిషన్ ముందుగానే చెప్తున్నాడు ఆయన. ఆయన పునరుద్ధానుడిగా తిరిగి లేచిన తర్వాత వారందరూ కూడా ఇంటిలో బంధించబడి ఉన్న సమయంలో అక్కడికి వెళ్ళి వారికి సమాధానం దేవుడు అనుగ్రహించి, తండ్రి నన్ను పంపిన ప్రకారము నేను మిమ్మల్ని పంపిస్తున్నానని చెప్పి తన శిష్యులకు ఆయన మాట్లాడిన సందర్భాన్ని మనం అంటే ఆయన మరలా తిరిగి వాళ్ళని బలపరుస్తున్నాడు. బలహీనమైన స్థితిలో ఉన్న వారిని మరలా తిరిగి వారికి వే ఫార్వర్డ్ చూపిస్తున్నాడట. మీరు ముందుకు వెళ్ళాలి, తండ్రి నన్ను పంపించిన ప్రకారము నేను కూడా మిమ్మల్ని ఈ లోకంలోనికి పంపిస్తున్నానని చెప్పి తన శిష్యుల్ని బలపరుస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. అదేవిధంగా మత్తయి సువార్త 28, 19, 20 వచనాలు చూసినట్లయితే, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామంలోనికి వారికి బాప్తిస్మము మీచుచు. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయండి అని చెప్పి తన శిష్యులను ఆయన మరి లాస్ట్ కమిషన్ ఇస్తున్నట్టుగా మనం చూస్తున్నాము. అదేవిధంగా మార్కు సువార్త 16వ అధ్యాయము 15వ వచనం కూడా చూసినట్లయితే, మరియు మీరు సర్వలోకమునికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి, నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. అదేవిధంగా లూకా సువార్త 24వ అధ్యాయము 46, 47 వచనాలు. సమస్త జన్మలలో ఆయన పేరట మారు మనసును పాప క్షమాపణయు ప్రకటించబడుననియు వ్రాయబడి ఉన్నది. ఈ సంగతులకు మీరే సాక్షులు. కాబట్టి తన శిష్యులను ఉద్దేశించి మాటలు ఆయన తెలియజేస్తున్నాడు. ఇది చివరి లాస్ట్ కమిషన్ అంటాం. ఆయన చివరి కమిషన్ అంటే మీరు వెళ్ళి చేయవలసిన పని ఏమిటి, నా తదుపరి ఈ లోకంలో మీరు చేయవలసిన
పని ఏమిటని చెప్పి తన శిష్యుల్ని ఉద్దేశించి ఆయన తెలియజేస్తున్నాడు. ఈరోజు ఇక్కడ ఉన్న మనందరం కూడా వీఆర్ ఆల్ కాల్డ్ చిల్డ్రన్ ఆఫ్ గాడ్. దేవుని బిడ్డలుగా మనందరం క్లైమ్ చేసుకుంటున్నాం. అట్ ద సేమ్ టైం వీఆర్ ఆల్ ద ఫాలోవర్స్ ఆఫ్ క్రైస్ట్. క్రీస్తుని అనుసరిస్తున్న మనము, మనం కూడా క్రీస్తు శిష్యులమే. ఈరోజు క్రీస్తుని అనుసరిస్తున్న మనం కూడా క్రీస్తు శిష్యులమే. ఈరోజు ఈ మాటలు మనందరికీ వర్తిస్తాయి. అయితే ఇక్కడ ఉన్న మనందరం కూడా ఒకవేళ ఆ ప్రశ్న మనం రావచ్చు, నేను సువార్తను ఎలా ప్రకటించాలండి? నాకంత జ్ఞానం లేదు, నాకంత జ్ఞానము లేదు. నాకు బైబిల్ బాగా తెలియాలి కాదనట్లేదు. నాకు కొన్ని స్కిల్స్ కావాలి. ఇవన్నీ ఒకవేళ అనేకమైన అనుమానాలు మనందరిలో ఉండొచ్చు. కానీ దాని అంతటికీ ఒక ముఖ్యమైన కార్యము ఒకటి జరగాలి. అక్కడ తన శిష్యులను కూడా అదే ఉద్దేశించి అని చెప్పాడు. ఒక ముఖ్యమైన కార్యము జరగాలి. ఆ జరిగినప్పుడు మాత్రమే మనము సువార్త ప్రకటనలో మనం ఫలభరితంగా చేయగలము, శక్తివంతంగా చేయగలము. తన శిష్యులను ఉద్దేశించి చెప్తున్నాడు, మీరు పరిశుద్ధాత్మను పొందుకుని శక్తిమంతులగుదురు. తన శిష్యులు చెప్తున్నాడు, మీరు ఆగండి అక్కడ. మీరు పరిశుద్ధాత్మను పొందుకుని, చూడండి అపోస్తల కార్యములు 1వ అధ్యాయము 8వ వచనం చూసినట్లయితే, ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదకు వచ్చినప్పుడు మీరు శక్తి నొందరు. పరిశుద్ధాత్మ మీ మీదకు వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు అని చెప్తున్నారు. ఈరోజు ఇక్కడ ఉన్న మనందరం కూడా అందరికీ సువార్తను ప్రకటించవలసిన బాధ్యత ఉన్నది. దాంట్లో ఎవరు కూడా అతిథులు కాదు. ఒక పాస్టర్సు లేకపోతే ఎవాంజలిస్టులు లేకపోతే వాళ్ళే కాదండి, సువార్త ప్రకటించవలసిన బాధ్యత ప్రతి క్రైస్తవ విశ్వాసకి ఉన్నది కదా. మొట్టమొదటిగా మనం నేర్చుకోవాల్సిన పాటు ప్రతి క్రైస్తవ విశ్వాసకి ఉన్నది. అయితే ఈ సువార్తను ప్రకటించవలసిన మనము జ్ఞానం కావాలి అని అనుకోవచ్చు, లేకపోతే మనకి అనుభవం కావాలి, లేకపోతే కొన్ని తర్ఫీదు కావాలి, కొన్ని పద్ధతులు కావాలి అని మనం అనుకోవచ్చు. అవేమీ కూడా మనకు అవసరం లేదు. మనకు కావాల్సింది పరిశుద్ధాత్మ నడిపింపు, మనకు కావాల్సింది పరిశుద్ధాత్మ ప్రేరణ. పరిశుద్ధాత్మ ప్రేరణ నీ జీవితంలో ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆ శక్తిని ఆయన ఇస్తాడు. నువ్వేం మాట్లాడాలో, నువ్వేం మాట్లాడకూడదు, ఎలా మాట్లాడాలో, ఏ విధంగా సువార్తను తెలియజేయాలో అది దేవుడే ఖచ్చితంగా మనకి అనుగ్రహిస్తాడు. ఒక ఎగ్జాంపుల్ మనం తీసుకున్నట్లయితే బైబిల్లో మరి యోహాను సువార్త 9వ అధ్యాయంలో ఒక గుడ్డివాడిని ప్రభువైన యేసుక్రీస్తు స్వస్థపరిచాడు. ఆ గుడ్డివాడు స్వస్థత పొందిన తర్వాత అనేకమైన ప్రశ్నలతో సంధించారు. ఆ సంధించినప్పుడు ఆ యొక్క గుడ్డివాడు సువార్తని ఎలా ప్రకటించాడు? దేవుడు తను చేసిన మేలును బట్టి, దేవుడు తన జీవితంలో చేసిన అద్భుత కార్యాన్ని బట్టి అతను సువార్తను ప్రకటించాడు. ఇట్ ఈస్ ఎ విట్నెస్. అదొక సాక్ష్యం, అదొక సాక్ష్యము. అంటే నీ జీవితంలో కూడా ఈరోజు సువార్త ప్రకటించాలంటే నీ జీవితంలో జరిగిన సాక్ష్యాన్ని పంచుకో, నీ జీవితంలో జరిగిన సాక్ష్యాన్ని పంచుకో. ఇక్కడున్న మనందరి జీవితాల్లో దేవుడు కార్యాలు చేయలేదా? ఎన్నో అద్భుతమైన కార్యాలు చేశాడు. అంటే ఆ అద్భుత కార్యాన్ని దేవుని తెలియని వారికి చెప్పడమే సాక్ష్యం, దేవుని తెలియని వారికి చెప్పడమే సువార్త. నీ జీవితంలో దేవుడే కార్యం చేశాడు, ఆ గుడ్డివాడి జీవితంలో ఏ కార్యం చేశాడో అదే అతను సాక్ష్యంగా పంచుకున్నాడు. ఈరోజు నేను కూడా సువార్త అంటే నీ సాక్ష్యాన్ని పంచుకోవడం, సువార్త అంటే నీ సాక్ష్యాన్నే పంచుకోవడం. ఆ గుడ్డివాడు అతనికి ఏమీ అనుభవం లేదు, అతనికి ఏమీ స్కిల్స్ లేవు, అతను ఏమీ క్వాలిఫైడ్ కాదు. తన జీవిత సాక్ష్యమే ఒక సువార్తగా తన జీవితాన్ని అతను పంచుకున్నాడు. రెండవ చూసినప్పుడు మరి యోహాను సువార్త 4వ అధ్యాయంలో ఆ సమరయ స్త్రీ పాపములున్న స్త్రీ ప్రభువైన యేసుక్రీస్తు ఎప్పుడైతే తన జీవితంలో ప్రవేశించాడో తన బ్రతికే మార్చుకుంది. పాపస్థితిలో జీవిస్తున్న ఆమె జీవితంలో క్రీస్తు ప్రవేశించడం ద్వారా తన బ్రతుకు మార్చుకుంది. ఎప్పుడైతే తన బ్రతుకు మార్చుకుందో తన గ్రామాన్ని మార్చుకుంది, తన గ్రామాన్ని వెళ్ళి సువార్త ప్రకటించింది. అనేక మందికి క్రీస్తుని గురించి ఆమె తెలియచేసింది. అనేక మంది క్రీస్తుని గురించి వారు తెలుసుకున్నారు. ఈరోజు ఇక్కడ నేను కూడా నువ్వు ఏ స్థితిలో నుంచి రక్షించబడ్డావో, ఏ స్థితిలో నుంచి విమోచించబడ్డావో, మరి ఆ స్థితి నుంచి బయటకు వచ్చిన తర్వాత నీవు కూడా సువార్తను ప్రకటించాలి, ఇతరులకు తెలియచేయాలి. ఏ పాప స్థితి నుంచి నువ్వు విమోచింపబడ్డావో, ఏ బంధకాల నుంచి నువ్వు విడుదల చేయబడ్డావో, ఏ స్థితి నుంచి దేవుడు నిన్ను రక్షించుకున్నాడో దానిని నీ అనుభవం ద్వారా, నీ సాక్ష్యం ద్వారా ఇతరులకు పంచుకోవాలి. ఇక్కడ ఆ సమరయ స్త్రీ అటు రీతిగా సువార్తను పంచుకుంది. ఓకే, ఫైన్. సువార్తలో ఇది ఒక కాయిన్. మరి ఒక కాయిన్, దెర్ ఆర్ పీపుల్ దే విల్ కమ్ టు యూ, దే వోంట్ యాక్సెప్ట్. కొంతమంది అంగీకరించరు కదా. ఒక యవనస్తుడు వచ్చాడు, యేసయ్యా
నిత్య జీవాన్ని పొందాలంటే నేను ఏమి చేయాలి? ఆజ్ఞలు పాటించాలి. నీవన్నీ పాటిస్తున్నాను, చిన్నప్పటి నుంచి నేను అన్నీ పాటిస్తున్నాను అని చెప్పాడు. అయితే యేసయ్య అన్నాడు, నీకు ఒకటి కొద్దిగా ఉన్నది, నీకు ఒకటి కొద్దిగా ఉన్నది. వెళ్ళి నీ ఆస్తిని అమ్మి బేదలకిచ్చి తిరిగి నన్ను వెంబడించు అన్నాడు. కానీ ఆ యొక్క యవనస్తుడికి అది నచ్చలేదు. ఎందుకంటే డబ్బును ప్రేమిస్తున్నవాడు యేసయ్యని ప్రేమించట్లేదు అతను. అందుకే మిగులు వ్యసనపడి అతడు వెనుకకు వెళ్ళిపోయినట్టుగా చూస్తున్నాము. కొన్ని సందర్భాలు అనుకుంటాం, ఈజ్ ఇట్ ఫెయిల్యూర్? అదొక ఫెయిల్యూర్ అండొచ్చా? ఫెయిల్యూర్ కాదు. దేర్ ఆర్ పీపుల్ ఆర్ లైక్ దట్. ఈ సమాజంలో, ఈ లోకంలో సువార్తను తిరస్కరించి వారు ఉంటారు. ఖచ్చితంగా సువార్తను తిరస్కరించి వారు ఉంటారు. ఖచ్చితంగా దేవుని వాక్యం అందిస్తున్నప్పుడు అనేక మంది అంగీకరించిన వారు ఉంటారు. ప్రభువైన యేసుక్రీస్తుని హత్తుకున్న వారు ఉన్నారు. ప్రభువైన యేసుక్రీస్తుని విశ్వసించి వెంబడించిన వారు ఉన్నారు. ప్రభువైన యేసుక్రీస్తుని రహస్యంగా కలిసిన వారు ఉన్నారు. జనులకు భయపడి చీకటిలో వచ్చి, రాత్రి సమయంలో వచ్చి ఆయన కలుసుకున్న వారు ఉన్నారు. ఈ విధంగా మనం చూసినప్పుడు సువార్తను అంగీకరించి వారు ఉంటారు, సువార్తను తిరస్కరించి వారు ఉంటారు. బట్ అవర్ రెస్పాన్సిబిలిటీ టు షేర్ గాస్పల్. దేవుని సువార్తను సాక్షిగా పంచుకోవాలి. దేవుని సువార్తను నీ అనుభవంతో పంచుకోవాలి. దేవుని సువార్తను మరి క్రీస్తు కొరకు నువ్వు తెలియచేయాలి. బట్ వాట్ ఈజ్ అవర్ పొజిషన్ టు షేర్ గాస్పల్? వాట్ ఈజ్ అవర్ పొజిషన్? మన యొక్క స్థాయి లేకపోతే మన స్థితి ఏమిటని చూసినప్పుడు, ఎస్, వీఆర్ ఆల్ హ్యావింగ్ వన్ పొజిషన్, దట్ ఈస్ ద కాల్డ్ అంబాసిడర్ ఆఫ్ క్రైస్ట్. మనందరికి ఉన్న పొజిషన్ ఏంటంటే క్రీస్తు రాయబారులం. ఇక్కడ ఉన్న మనందరం కూడా క్రీస్తు రాయబారులం. క్రీస్తుని తెలుసుకున్న మనము, క్రీస్తుని గూర్చి మనము అనుభవ జ్ఞానం పొందిన మనము, క్రీస్తు ద్వారా అద్భుతాలు పొందిన మనము, క్రీస్తు యొక్క బోధనల ద్వారా విని ప్రేరేపింపబడిన మనము, క్రీస్తు ద్వారా రక్షింపబడిన మనము. ఈరోజు మన పొజిషన్ ఏంటో తెలుసా? ఈరోజు సువార్త చెప్పడానికి నీ పొజిషన్ ఏంటంటే యు ఆర్ క్వాలిఫైడ్ బికాస్ యు ఆర్ ద అంబాసిడర్ ఆఫ్ క్రైస్ట్. క్రీస్తు రాయబారివి. పౌలు భక్తులు అదే చెప్తున్నాడు కదా, మనం క్రీస్తు రాయబారులు అని చెప్తున్నాడు. దేవుని వాక్యం చూసినప్పుడు 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 20వ వచనం చూసినప్పుడు, 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయము 20వ వచనం, కావున దేవుడు మా ద్వారా వేడుకొనినట్లు మేము క్రీస్తుకు రాయబారులమై దేవుని సమాధాన పడునని క్రీస్తు పక్షమున మిమ్మల్ని బ్రతిమాలుచున్నాం. ఈరోజు ఇక్కడ ఉన్న మనందరం కూడా మీరు సువార్త ఎందుకు చేయాలి అంటే, ద ఫ్యాక్టర్ ఈస్ యు ఆర్ ద క్రైస్ట్ అంబాసిడర్. క్రీస్తు ఏ విధంగా రక్షించుకున్నాడో దాని కొరకు ఇతరులకు చెప్పండి. క్రీస్తు మిమ్మల్ని ఏ విధంగా ప్రేమించాడో దాని గురించి ఇతరులకు చెప్పండి. కాబట్టి ఈరోజు ఇక్కడ ఉన్న మనందరి పొజిషన్ ఏంటంటే, నువ్వు సువార్త చెప్పడానికి నీ పొజిషన్ ఏంటంటే, నేను కూడా క్రీస్తు రాయబారులం. మీకేమి టైటిల్ రెవరెండ్ అవసరం లేదు, డాక్టరేట్ అవసరం లేదు, పాస్టర్ అవసరం లేదు, అపోస్తులు అవసరం లేదు, అభిషేకింపబడిన వారు అవసరం లేదు, ఇవేమీ అవసరం లేదు. మన టైటిల్ ఏంటంటే క్రీస్తు రాయబారులం. నువ్వు చెప్పడానికి ఎవరికైనా నువ్వు క్రీస్తు రాయబారులు ఉన్నావు. కాబట్టి మనందరం కూడా క్రీస్తు కొరకు సువార్తను మనం ప్రకటించవలసింది. రెండోది చూసినప్పుడు ఈ సువార్త దేని గురించి తెలియచేయాలి అని చూస్తున్నాడు. వినటం వల్ల విశ్వాసం కదా. ఏ వ్యక్తి అయినా దేవుని వాక్యాన్ని పంచుకున్నప్పుడు, దేవుని మాటలు పంచుకున్నప్పుడు విశ్వాసంలో బలపడతారు కదా. ఆ విశ్వాసం ద్వారానే వారు రక్షింపబడతారు, ఆ విశ్వాసం ద్వారానే రక్షించబడతారు. ఎవరో చెప్పకుండా ఏ వ్యక్తికి ఎలా తెలిసింది? ఎవరు చెప్పకుండా ఏ వ్యక్తికైనా తెలుస్తుందా? తెలియదు కదా. అటు రీతిగానే ఖచ్చితంగా మనము ఆ సువార్త ప్రకటించినప్పుడు వారు దేవుని గురించి తెలుసుకుంటారు, రక్షణ గురించి తెలుసుకుంటారు. కాబట్టి క్రీస్తు సువార్తను ఎందుకు పంచుకోవాలంటే రక్షింపబడడానికి. క్రీస్తు యొక్క సువార్త యొక్క శక్తి ఏమిటంటే మన రక్షణ మార్గం నడిపిస్తుంది. దేవుని వాక్యం అదే తెలుస్తుంది. రోమాపత్రిక 1వ అధ్యాయము 16వ వచనం చూసినప్పుడు, రోమాపత్రిక 1వ అధ్యాయము యాలి అనగా నమ్ము ప్రతివానికి, మొదట యూదునికి గ్రీసు దేశస్థునికి కూడా రక్షణ కలుగు చేయుటకై అది దేవుని యొక్క శక్తి. కాబట్టి క్రీస్తు సువార్తను ఎందుకు ప్రకటించాలంటే ఆ క్రీస్తు సువార్త శక్తి గలది. ఆ క్రీస్తు సువార్త మనల్ని రక్షిస్తుంది, ఈ అంధకారం నుంచి రక్షిస్తుంది, పాప బంధకాల నుంచి రక్షిస్తుంది, అపవిత్రత నుంచి రక్షిస్తుంది, ఈ లోకం నుంచి రక్షిస్తుంది కదా. ఈ క్రీస్తు సువార్త అంటే క్రీస్తు సువార్త తెలియచేయబడితే నశించిపోతాయి ఈ లోకంలో. క్రీస్తు సువార్త తెలియజేయకపోతే ఈ పాప జీవితంలో జీవిస్తాం, ఇదే మంచిది అనుకుంటాం. క్రీస్తు సువార్త తెలియకపోతే చీకట్లోనే ఉంటాం, మనం చీకటి అంధకారంలోనే మనము ఉంటాము. ఇక్కడ క్రీస్తు సువార్త నీవు తెలుసుకున్న నిన్ను వెలుగులో నడిపిస్తున్న నీ దేవుడు, రక్షణ నడిపిస్తున్న దేవుడు, నువ్వు ఇతరులకు తెలియచేద్దా? నువ్వు రక్షించబడ్డావు కదా, నీ కుటుంబం రక్షించబడద్దా? నువ్వు రక్షించబడ్డావు కదా, నీ భార్య రక్షించబడద్దా?
నువ్వు రక్షించబడ్డావు కదా, నీ బిడ్డలు రక్షించబడొద్దా? నువ్వు రక్షించబడ్డావు, నీ రక్త సంబంధం రక్షించబడొద్దా? ఈ మధ్యకాలంలో ఒక సహోదరు చెప్తున్నారు, నా కుటుంబం అంతా రక్షణ పొందాలండి, అది నా ఆశ ఉంది. నిజంగా ఆ మాట విన్నప్పుడు చాలా ఆశ్చర్యపోయాను. ఇక్కడికి వచ్చినప్పుడు మన డబ్బులు సంపాదించుకోవడానికి దానికి మన ఆబ్జెక్ట్స్గా మనం పెట్టుకుంటాము. ఆమె అన్నది, నా కుటుంబం అంతా రక్షణ పొందాలండి, ప్రార్థన చేయండి పాస్టర్ గారు. ఐ ఫెల్ట్ సో హ్యాపీ. ఆమె ప్రార్థన ఏంటంటే, నీ ఇల్లు కట్టుకోవాలనుకున్నానండి, నాకు శాలరీ పెరగాలండి, నాకు బంగారం కావాలండి, నాకు అది కావాలి ఇది కావాలి, అది ఏమి కోరట్లా, నా బిడ్డలు రక్షించబడాలి, నా కుటుంబం అంతా రక్షణ పొందాలి, అది నా కోరికండి, ప్రార్థించండి పాస్టర్ గారు అని చెప్పింది. ఈరోజు ఇక్కడ మనందరం కూడా మరి క్రీస్తులో రక్షణ పొందిన నీవు నేను కూడా క్రీస్తు సువార్త ద్వారా రక్షణ మార్గంలో నడిపించాలి. మూడో చూసినప్పుడు క్రీస్తు సువార్త ద్వారా మన జీవితంలో క్రీస్తుని ఇతరులకు చూపించాలి. అంటే మన సత్క్రియలు చేయడం ద్వారా నీ జీవితం, నువ్వు ఎక్కడైనా వర్క్ ప్లేస్లో, నువ్వు హాస్పిటల్లో ఉండొచ్చు, ఆఫీస్లో ఉండొచ్చు, లేకపోతే క్యాంప్లో ఉండొచ్చు, లేకపోతే ఒక ఇంట్లో ఉండొచ్చు, అది నువ్వు ఎక్కడైనా సరే, వేరెవర్ యు ఆర్ ప్లేస్డ్, నువ్వు ఎక్కడైతే ఉంటున్నావో ఆ ప్రదేశంలో నీ ద్వారా, నీ జీవితం ద్వారా దేవుని నామం మహింపరచబడాలి. నీ మాటల ద్వారా దేవుని నామం మహింపరచాలి, నీ క్రియల ద్వారా దేవుని నామం మహింపరచాలి, నీ యొక్క చేష్టల ద్వారా, నీ బిహేవియర్ ద్వారా దేవుని నామం మహింపరచబడాలి ఖచ్చితంగా. అంటే నీ జీవితంలో క్రీస్తు వెలుగు ప్రకాశింపనివ్వాలి, అదే వాక్యం చెప్తుంది. మరి దేవుని వాక్యం చూసినప్పుడు మత్తయి సువార్త 5వ అధ్యాయము 14-16 వచనాలు చూసినప్పుడు, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు, 16 వచనం చదవండి డైరెక్ట్గా. మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకముందన మీ తండ్రిని మహిమపరచినట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపినట్టు. అంటే ఆ మీ వెలుగు అంటే మీ సత్క్రియలు. అంటే మీలో ప్రకాశిస్తుంది ఎవరు? క్రీస్తు. మీలో జీవిస్తుంది ఎవరు? క్రీస్తు. మీలో జీవిస్తున్న క్రీస్తు మీ ద్వారా వెలిగింపబడాలి, మీ జీవితం ద్వారా వెలిగింపబడాలి. మిమ్మల్ని చూసినప్పుడు ఈమె క్రీస్తు బిడ్డండి, మన పేరు అవసరం లేదు, అక్కడ పలానా సతీష్ గారి పేరు అవసరం లేదు, సతీష్ గారు క్రీస్తు బిడ్డ అంటే సతీష్ గారు క్రీస్తు బిడ్డగా అక్కడ మహిమపరచబడాలి, అక్కడ దేవుని నామాన్ని మహిమ రావాలి. ఈరోజు ఇక్కడ ఉన్న మనందరం ఎక్కడో చోట పనిచేస్తున్నాం. మనందరం కూడా నీవు అక్కడ ఉన్న ప్రదేశంలో అనేక మంది క్రీస్తుని తెలియని వారు ఉన్నారు, ఒకవేళ క్రీస్తుని తెలిసిన వారు కూడా ఉండొచ్చు. వారి మధ్య కూడా నువ్వు ఎలా ఉండాలంటే, నీ జీవితం ద్వారా, సత్క్రియల ద్వారా క్రీస్తు వెలుగు ప్రకాశింపబడనేయాలి. కాబట్టి మూడోదిగా మనం చూసినప్పుడు సువార్త అంటే క్రీస్తు వెలుగుని అక్కడ ప్రకాశింప చేయడం అన్నమాట. నీలో సత్క్రియల ద్వారా, నువ్వు చేస్తున్న మంచి క్రియలు, నువ్వు జీవిస్తున్న మంచి జీవితం, నీ మాటల ద్వారా, నీ సాక్ష్యం ద్వారా, నీ జీవితం ద్వారా క్రీస్తు వెలుగు అక్కడ ప్రకాశింపబడనేయాలి. కాబట్టి మూడోదిగా చూస్తున్నాడు సువార్త అంటే క్రీస్తు వెలుగు ప్రకాశించడం. నాలుగోది సువార్త అంటే క్రీస్తు సువాసన అంటే స్మెల్ అన్నమాట. మామూలుగా మన ఫిజికల్గా స్మెల్ ఉంటుంది కదా. ఈరోజు ఏ పెర్ఫ్యూమ్ వేసుకొచ్చారండి, చాలా బాగుంది, ఎక్కడ కొన్నారు, అది ఎంత కాస్ట్లీ, ఎక్కడ దొరుకుతుంది, ఇవన్నీ మనం ప్రశ్నిస్తుంటాం. ఓకే, ఫైన్, మనం ఖచ్చితంగా పెర్ఫ్యూమ్ మనం వాడుతుంటాం. కానీ మన జీవితమే సువాసన ఉండాలి, అంటే మన జీవితంలో క్రీస్తు సువాసన చూపించాలి. మన జీవితంలో ఏం చూపించాలి? క్రీస్తు సువాసన చూపించాలి. మన క్రియల ద్వారా, మన మాటల ద్వారా, మన జీవితం ద్వారా క్రీస్తు సువాసన. పలానా వాళ్ళు ఒక స్మెల్ ఒకసారి చూసిన తర్వాత పలానా స్మెల్ అని చెప్తుంటారు కదా. అంటే నీ జీవితంలో క్రీస్తునే చూపిస్తుండాలి అన్ని విషయాల్లో. నీ జీవితంలో అదే కదా. మనం ఈ యొక్క సిరీస్ యొక్క ఆబ్జెక్ట్ ఏంటంటే క్రీస్తు సారూప్యంలో మార్చబడుట. అంటే మన క్రీస్తు సువాసనలో క్యారీ చేస్తుండాలి. నువ్వు ఎక్కడ వెళ్తున్నా ఆ వాసన అక్కడ వస్తుండాలి, నువ్వు ఎక్కడి నుంచి ఉంటే ఆ వాసన వాళ్ళకి వస్తుండాలి. వాళ్ళు వద్దనుకున్నా సరే వాళ్ళు ఖచ్చితంగా వాసన వస్తుంది. గడిచిన దినాల్లో మనకి రిట్రీట్లో దైవజనులు మనకు తెలియజేశారు కదా. ఆ సువాసన ఇంకా వాళ్ళు బ్లాక్ చేసుకోలేరు. నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఆ సువాసన నీ ద్వారా వెదజల్లబడాలన్నమాట. క్రీస్తు సువార్త అంటే క్రీస్తు సువార్తను వెదజల్లుట. 2 కొరింథీ పత్రిక 2వ అధ్యాయము 14 నుంచి చూసినట్లయితే, ప్రతి స్థలమందు కనబరచుచు స్తోత్రములు రక్షించబడి వారి పట్ల, నశించే వారి పట్ల మేము దేవునికి క్రీస్తు సువాసన ఉన్నాము అని చెప్తున్నాడు. కాబట్టి మనం ఎక్కడ ఉన్నా సరే ఆ క్రీస్తు సువార్తన మనలోంచి బయటికి వెళ్ళాలి, అంటే మంచి క్రియలు,
మంచి జీవితము, మంచి సాక్ష్యము, అది ఇతరులకి సువాసన వలె, క్రీస్తు సువాసన వారి జీవితానికి వారు మనం మాదిరి చూపించవలసిన బాధ్యత మనకున్నది. సువార్త అంటే క్రీస్తు సువార్తను మనం రిఫ్లెక్ట్ చేయడం. ఐదవదిగా చూసినప్పుడు సువార్త అంటే క్రీస్తు సత్యవాక్యములు. సువార్త అంటే క్రీస్తు సత్యవాక్యం. ఎందుకంటే మనం చాలా సందర్భాల్లో మన సంభాషణ చాలా ఇంపార్టెంట్ కదా. చాలామంది మాట తీరు చాలా ఇంపార్టెంట్. నువ్వు ఎక్కడున్నా సరే మాట్లాడతావు కదా, కమ్యూనికేషన్ ఉంటుంది కదా. అక్కడ నీ కమ్యూనికేషన్లో ఏది చూసినా సరే దేవుని మాటలే బయటకు రావాలి, అంతేకాని లోక మాటలు కాదు. నువ్వు దేవుని బిడ్డవు కదా, నువ్వు దేవుని బిడ్డ అయినప్పుడు నువ్వు వాక్యం చదువుతుంటావు, వాక్య అనుభవం కలిగి ఉంటావు, నువ్వు వాక్యాన్ని నేర్చుకుంటూ ఉంటావు, వాక్యాన్ని వింటూ ఉంటావు, వాక్యాన్ని తెలుసుకుంటూ ఉంటావు. నీ జీవితం అంతట్లో కూడా ఆ సత్యమైన వాక్యాలే రిఫ్లెక్ట్ అవ్వాలి. నీ మాటల నుంచి సత్యమైన మాటలే రిఫ్లెక్ట్ అవ్వాలి. సమయాన్ని నువ్వు వృధా చేసుకోవద్దు. నీకు అవకాశం వచ్చినప్పుడు సువార్త ప్రకటించాలంటే నీకు ఒక సమయం కావాలి, పోడియం కావాలి, మైక్ కావాలి, ఇవన్నీ అవసరం లేదు. పీపుల్ కావాలి, అవసరం లేదండి. ఇఫ్ వన్ పర్సన్ ఈజ్ దేర్ యూ కెన్ షేర్ గాస్పల్. వన్ పర్సన్ ఈజ్ దేర్ యూ కెన్ షేర్ గాస్పల్. వెన్ టైమ్ కమ్స్ ప్రార్థన చేసుకో. అయ్యా ఈరోజు ప్రతిరోజు సువార్త చెప్పచ్చు. నువ్వు ప్రతిరోజు నువ్వు ప్రార్థన చేసుకుని వెళ్ళొచ్చు. దేవా ఈ దినాన ఏ వ్యక్తికైనా సువార్తని చెప్పాలి, ఏ వ్యక్తికైనా నీ ప్రేమల గురించి చెప్పాలి, ఏ వ్యక్తికైనా నీ వాక్యం చెప్పాలి. నువ్వు ఆ విధంగా ప్రార్థన చేసుకుని నువ్వు వెళ్ళినప్పుడు ఖచ్చితంగా గాడ్ గివ్ ఎన్ ఆపర్చునిటీ, ఒక అవకాశం దేవుడు ఇస్తాడు. ఆ సమయంలో నువ్వు ఖచ్చితంగా దేవుని గురించి సాక్ష్యాన్ని పంచుకోవచ్చు. దేవుని వాక్యం మనం చూసినప్పుడు కొలస్సీ పత్రిక 4:5-6 సమయం పోనేక సద్వినియోగం చేసుకొనుచు సంగమునకు వెలుపటి వారి వల్ల జ్ఞానము కలిగి నడుచుకొనుడి. ప్రతి మనుషునికి ఎలాగూ ప్రత్యుత్తరం ఇవ్వాలనో అది మీరు తెలుసుకొనుటకై మీ సంభాషణ ఉప్పు వేసినట్లు ఎల్లప్పుడూ రుచిగలదిగాను కృపాసహితంగాను ఉండనివ్వండి. కాబట్టి ఇక్కడ వాక్యం క్లియర్గా మనం చెప్తుండే సమయాన్ని మనం సద్వినియోగం చేసుకోండి. సమయాన్ని వేస్ట్ చేయొద్దు. మనం బయటికి వెళ్ళి చాలామందితోటి పిచ్చబట్టి మాట్లాడుతుంటాం, సమయాన్ని చాలా వేస్ట్ చేస్తుంటాం కదా. అవన్నీ పక్కన పెట్టండి. యూటిలైజ్ ద టైం. నీకు సమయం వచ్చిందా, షేర్ గాస్పల్, సువార్తను పంచుకో, వాక్యాన్ని పంచుకో. ఇంత మనం అనుకున్నట్టుగా నీ స్కిల్స్ ఏం అవసరంలా, పెద్ద జ్ఞానం ఏం అవసరంలా, ప్రార్థన చేసుకో. ఎలా అతను సువార్త చెప్పాలి, ఏ విధంగా సంభాషణ నువ్వు స్టార్ట్ చేయాలి, ఏది పంచుకోవాలి, ఏ విధంగా మాట్లాడాలో అవన్నీ నువ్వు చెప్తున్నప్పుడు నిజంగా ఖచ్చితంగా దేవుడు నీకు అవకాశం ఇస్తాడు. అంటే ప్రతిరోజు కూడా ఒక విధంగా మీ డైరీ రాసుకుంటే, ఒక జర్నల్ మీరు రాసుకుంటే, ఆ జర్నల్లో ఆ రోజు మీరు చేసిన పనులు రాసుకున్నప్పుడు ఈరోజు మీరు ఎవరికైనా సువార్త ప్రకటించారా? దైవజనుడిగా నా బాధ్యత పక్కన పెట్టండి. ఒక విశ్వాసగా మనందరికీ ఉన్న బాధ్యత ఏంటంటే, నువ్వు ఎప్పుడైనా ఇతరులకు సువార్త పంచుకున్నావా? నీ డైరీలో ఎంతమందికి సువార్త పంచుకున్నట్టుగా నీకు ఆపర్చునిటీ వచ్చింది, లేకపోతే నువ్వు ఆపర్చునిటీ క్రియేట్ చేసుకున్నావు? ఎంత మటుకు నువ్వు సువార్త పంచావో ఒకసారి నువ్వు ఆలోచన చేయి. ఈరోజు నుంచి స్టార్ట్ థింకింగ్, స్టార్ట్ కౌంటింగ్. నువ్వు కౌంట్ చేసుకో. నువ్వు ఈరోజు నుంచి నేను ఎంతమందికి సువార్త ప్రకటిస్తున్నాను, దేవుడు నన్ను ప్రేమించాడు, దేవుడు నన్ను రక్షించుకున్నాడు, దేవుడు నా కొరకు త్యాగం చేశాడు, మరి నేను దేవుని కొరకు ఏం చేయాలంటే నువ్వు కూడా సువార్తను ప్రకటించాలి. కాబట్టి దినాన్ని ఇక్కడ కూడిన మనందరం కూడా మరి సువార్త అంటే క్రీస్తు యొక్క సత్యవాక్యని మనం ఇతరులకు తెలియచేయవరకు ఉండాలి. సువార్త అంటే క్రీస్తు యొక్క నిరీక్షణ. వీ హ్యావ్ హోప్ ఇన్ క్రైస్ట్. క్రీస్తులో మనకు నిరీక్షణ ఉన్నది. ఈ లోకంలో ఎన్ని పరిస్థితులు వచ్చినా సరే, ఎన్ని సినారియోస్ మన జీవితంలో ఉన్నా సరే, క్రీస్తుని కలిగిన వారికి మనకి నిరీక్షణ ఉన్నది. క్రీస్తుని కలిగిన వారికి నిరీక్షణ ఉంది. అంటే క్రీస్తు ఈ లోకంలో ఆయన పాపాన్ని జయించాడు, లోకాన్ని జయించాడు, సాతాన్ని జయించాడు, అబవ్ ఆల్ మరణాన్ని జయించిన యేసయ్యను మనం కలిగి ఉన్నాం. వీ హ్యావ్ ఎ హోప్ ఇన్ క్రైస్ట్. ఆ క్రీస్తుని కలిగినప్పుడు మన జీవితంలో అద్భుతాలు చేస్తాడు, మనం ఊహించని కార్యాలు చేస్తాడు. క్రీస్తుని నమ్ముకున్న వారికి నీ సువార్త ఏంటంటే, నా జీవితంలో ఈ కార్యం చేస్తాడు. నా జీవితంలో ఇది జరగదని అనుకున్నాను, నా జీవితంలో నేను పొందుకోలేను అనుకున్నాను, కానీ క్రీస్తుని కలిగి ఉన్న నేను, క్రీస్తుని విశ్వసించని నేను, నా జీవితంలో అద్భుతాలు చేశాడు, నీ జీవితంలో కూడా అద్భుతాలు చేస్తాడు. నమ్మండి అని చెప్పి మన సువార్తను మనం ప్రకటించేవారుగా ఉండాలి. క్రీస్తు సువార్త అంటే క్రీస్తుని ప్రేమను పంచడం. నేను మిమ్మల్ని ప్రేమించిన రీతిగా, నేను ఎట్టి రీతిగా అయితే మిమ్మల్ని ప్రేమించానో మీరుని కూడా ఒకరినొకరు ప్రేమించడని ఒక నూతనమైన ఆజ్ఞని ఇస్తున్నానని చెప్తున్నాడు. సువార్త అంటే క్రీస్తుని ప్రేమను తెలియచేయడం. సువార్త అంటే క్రీస్తు ప్రేమను తెలియచేయడం. కాబట్టి ఈ దినాన్ని ఇక్కడ కూడిన మనందరం కూడా మరి సువార్త అంటే మనము క్రీస్తుకు రాయబారులు ఉన్నాం కాబట్టి సువార్త చేయాలి. సువార్త క్రీస్తు రక్షణ గురించి తెలియచేయాలి. సువార్త క్రీస్తు వెలుగును మనము చూపించాలి. సువార్త క్రీస్తు సువాసన మనం వెదజల్లాలి. సువార్త అంటే క్రీస్తు సత్యమైన వాక్యాన్ని మనము ఇతరులకు తెలియచేయాలి. సువార్త అంటే క్రీస్తు నిరీక్షణ ఇతరులకు తెలియచేయాలి. సువార్త అంటే క్రీస్తు ప్రేమని ఇతరులకు చూపించాలి. అనేక మంది మన యొక్క జీవితంలో
ఈ ప్రపంచంలో అనేక మంది సువార్తను ప్రకటించిన వారు, సువార్తను క్రీస్తు కొరకు జీవించిన వారు అనేక మంది భక్తుల జీవితాలు చూసినప్పుడు ఆమె కార్మికల్ అనే ఒక ఆమె మరి ఇంగ్లాండ్ దేశం నుంచి వచ్చింది. ఆమె కార్మికల్ అనే ఆమె ఇంగ్లాండ్ దేశం నుంచి వచ్చింది. ఆ ఇంగ్లాండ్ దేశం నుంచి వచ్చి తమిళనాడు అనే ప్రాంతంలో ధన్వార్ అనే ఒక హోమ్ స్టార్ట్ చేసిందంట. ధన్వార్ అనే ప్రదేశంలో ఆమెకు హోమ్ స్టార్ట్ చేసి అనేక మంది బాలల యొక్క చిల్డ్రన్స్ యొక్క జీవితాన్ని కట్టిందంట. తన జీవితం అంతా కూడా సాక్రిఫైస్ చేస్తుంది. మ్యారేజ్ చేసుకోలే, చాలా సాక్రిఫిషియల్ లైఫ్ జీవించి 51 సంవత్సరాలు పరిచయం చేసిందంట. 51 సంవత్సరాలు పరిచయం చేసి 35 బుక్స్ రాసిందంట. ఆమె క్రీస్తుని గురించి 35 బుక్స్ రాసింది. మనందరికీ తెలిసిందే మదర్ తెరిసా మిషన్ ఆఫ్ చారిటీ కలకట్టా ప్రాంతానికి వచ్చి ఆ మురికి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎవరైతే ఆ మురికి వాళ్ళు ఉన్న పిల్లలను, అభాగ్యులను వారందరినీ కూడా చూసి వారి కొరకు పరిచయం ప్రారంభించింది. 45 సంవత్సరాలు గొప్ప పరిచయం చేసి అనేక మందికి గొప్ప సేవ ఆమె చేసింది. తన జీవితాన్ని గొప్పగా త్యాగం చేసింది. రాబర్ట్ డినోబ్లీ ఆయన కూడా మరి అమెరికా దేశం నుంచి వచ్చి తమిళనాడు అనే ప్రాంతంలో మదురై ప్రాంతం వెళ్ళి అక్కడ మరి బ్రాహ్మణిక్ సొసైటీలో ఆయన పరిచయం చేసి ఇంచుమించు 36 సంవత్సరాలు ఆయన గొప్ప పరిచయం చేసి తన జీవితాన్ని ఆయన త్యాగం చేసినట్టుగా మనం చూస్తున్నాం. అయితే ఈ దేశానికి, మన సంఘానికి, మన సంఘ చరిత్ర చూసినప్పుడు శామ్యూయల్ జ్యూమర్ గారు అమెరికా దేశం నుంచి ఈ బెహ్రాన్ దేశం వచ్చి 120 సంవత్సరాల క్రితం పరిచర్య ప్రారంభించారు. ఆయన పరిచర్య అమెరికా దేశంలో ఎన్నో కంఫర్ట్స్ ఉంటాయి. ఉన్నతమైన స్థితిలో ఉన్న ఆయన, ఉన్నతమైన చదువుకున్న మరి శామ్యూయల్ జ్యూమర్ గారు ఈ బెహ్రాన్ దేశం వచ్చి ఒక్కసారి ఆలోచించండి. ఇప్పుడున్న పరిస్థితులు వేరు. ఇప్పుడు అన్ని కంఫర్ట్స్ ఉన్నాయి, మనకి అన్ని కంఫర్ట్స్ ఉన్నాయి. అప్పుడు ఏమీ కంఫర్ట్స్ లేవు. ఆ 120 సంవత్సరాల క్రితం ఆ యొక్క అమెరికా దేశాన్ని విడిచిపెట్టి, కంఫర్ట్ జోన్ విడిచిపెట్టి, అన్ని వసతులు విడిచిపెట్టి ఈ దేశానికి వచ్చి సరైన వసతులు లేవు. ఇప్పుడు మనం ఈ ఎండలో వెళ్తుంటే నిన్న ఎవరో చెప్తున్నారు, ఇండియాలో ఉన్న ఎండకి ఇక్కడ ఎండకి తట్టుకోలేకపోతున్నామని అంటున్నారు కదా. ఇండియాలో ఎండకి ఇక్కడ ఉన్నాయి. మరి అమెరికా దేశంలో ఉన్నవాళ్ళు, ఆ శీతల ప్రాంతంలో ఉంటున్నవారు, ఏసీల్లో ఉంటున్నవారు, వారి పరిస్థితి ఏంటో ఒకసారి ఆలోచించండి. గొప్ప త్యాగాన్ని చేసి దేవుని కొరకు ఈ దేశానికి వచ్చి ఇక్కడ ఈరోజు ఈ చర్చిని స్థాపించడం, మరి ఇక్కడ అల్రాజా స్కూల్ దాన్ని స్థాపించడం, అమెరికన్ మిషన్ హాస్పిటల్ని స్థాపించడం, ఇవన్నీ కూడా వారు చేశారంటే దేవుని ప్రేమతో వారు దేవుని సువార్తను ప్రకటించడానికి ఈ దేశానికి వచ్చారు. ఈరోజు ఇక్కడ ఉన్న మనందరం కూడా నువ్వు దేవుని కొరకు ఏం చేస్తున్నావు? ఒక్కసారి నువ్వు ఆత్మపరిశీలన చేసుకో. నువ్వు దేవుని కొరకు నువ్వు దేవుని కొరకు ఎన్నో కార్యాలు ఎదురు చూస్తున్నావు కదా. నాకు దేవుడు అది చేయాలి, ఇది చేయాలన్నావు. మరి దేవుని కొరకు నువ్వేం చేస్తున్నావో ఒక్కసారి ఇక్కడ ఉన్న మనందరం కూడా ప్రశ్న వేసుకున్నప్పుడు, ఈరోజు మనందరి మీద ఉన్న బాధ్యత అంటే సువార్తను ప్రకటించుట. మనందరి మీద ఉన్న బాధ్యత ఏంటి? సువార్తను ప్రకటించుట. ప్రార్థన చేసుకోండి. పరిశుద్ధాత్మ నడిపింపుతో మీరు ముందుకు వెళ్ళండి. ఆ దేవుడు ఖచ్చితంగా మిమ్మల్ని కూడా ఒక పనిముట్టుగా వాడుకొని మీ ద్వారా దేవుని నామం మహింపరచబడుతుంది. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్.